పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఫైర్ బ్రాండ్ లీడర్, తెలంగాణ కాంగ్రెస్ మహిళా లీడర్ సునీతారావు తోటి ఉన్నాము. ఖర్గే రేపు వస్తున్నాడు ఎటు మన హైదరాబాద్కి. ఈలోపు ప్రతిపక్షాలు ఖర్గేకు లేఖలు రాస్తున్నాయి. వీళ్ళు వ్యవహారాలు ఇక్కడ బాగాలేవు, బీసీలకు రిజర్వేషన్లు అందిస్తలేరు, చెప్పుడు వరకే కానీ 42% అసలు బీసీలకు అన్యాయం చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ అని లేఖలు వెళ్తున్నాయి మరి ఖర్గేకి. కవితక్క బయటకు రావాలి కదా, బయట వచ్చి చెప్తే బాగుంటుంది. కవితక్క ఇంట్లో కూర్చొని సర్వే ఏడ జరుగుతుంది అనేది ఆఫీసర్లు ఎంత గల్లీ గల్లీ తిరిగితే తెలుస్తుంది కదా. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉండి అన్ని రోజులు జైల్లో కూర్చుంది, ఆమెకి ఏం తెలుస్తుంది పాపం సర్వే గురించి. ప్రేమలేఖలు రాసేది ఉంటే అప్పుడే రాసేది ఉండే. బీసీల మీద ప్రేమ ఇప్పుడు కలిగిందా చెల్లెకి? ఈరోజు అక్కకి ఒకటే మాట చెప్తాము, ఆ రోజు లేని ప్రేమ ఈరోజు వచ్చి ప్రేమలేఖల వరకు వచ్చిందంటే చాలు, మరి ఏమంతన్నా చేసిండని అర్థం. అది మరోవైపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 75% పైగా బీఆర్ఎస్ సీట్లు గెలవబోతుందని కూడా కవిత చెప్పడం జరిగింది. డిపాజిట్లు వస్తాయో లేవో చూడు, మీ దగ్గరనే కూటమి అయిపోయాయి. అన్న ఒక దిక్కాయ, చెల్లి ఒక దిక్కాయ, తండ్రి ఒక దిక్కాయ, బావ ఒక దిక్కాయ. మరి వాళ్ళందరూ సరి చేసుకొని వస్తే మరి ఆ డిపాజిట్లు కూడా దక్కుతాయని నేను అనుకుంటా. లేకపోతే డిపాజిట్లు కూడా రావు, మరి అది కవితక్క చూసుకోవాలి. ఈరోజు మీరు బీసీ ఎజెండా మాట్లాడండి, ప్రేమలేఖలు రాయండి, మరి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడడం అనేది నిజంగా కూడా హాస్యాస్పదం. కాబట్టి ఇట్లాంటివి మాట్లాడితే అది బాగలేదు అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. గల్లీ గల్లీ తిరిగి సర్వే ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ చేయించిండు అనేది మీరు ఆఫీసర్లను కనుక్కుంటే బాగుంటుంది అని కూడా. ఇంట్లో కూర్చొని సెటైర్లు వేసుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కవితక్క నీకు. కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు ఫస్ట్ స్టేట్మెంటే ఇచ్చింది ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా, బీజేపీని తెలంగాణలో ప్రభుత్వంలోకి తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. అగ్రకులాలకు పెద్దపీట వేసుకుంటే వాళ్ళు మాట్లాడేందండి. అగ్రకులాలకు పెద్దపీట కాదు, మా దగ్గర ఇచ్చిండు చూడండి, ఒక బీసీ నాయకుడిని ఇచ్చిండు పీసీసీ అధ్యక్షుడు. నేను ఒకటే మాట్లాడతాము, మేము ఇచ్చింది ఓబీసీలకు. ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. అది మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ లాంటి వాళ్ళు లేరా, ఈటల రాజేందర్ లాంటి లేరా, రాజాసింగ్ లాంటి లేరా. రాజాసింగ్ కరెక్ట్ మాట్లాడిండు, నేను 100% ఏకీభవిస్తా. బీసీ నాయకులే లేనట్టు వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, వాళ్ళ ఓబీసీ మీద బీసీ కులాల మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేదే చెప్తున్నాం. ఈరోజు మేము కులగణన ప్రారంభించినామంటే ఆడ క్యాబినెట్ని కూర్చోబెట్టి మోదీ గారు కులగణన చేయాలని చెప్పిండు. అంటే మేము ఏదైనా చేస్తే వాళ్ళు చేస్తారు, అంటే కాపీ కొట్టడం అలవాటు అయిపోయింది బీజేపీ వాళ్ళకి అని అంటారు.